ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇప్పుడు చెప్పేది అంటే అంటే గతంలో నుంచే మన సబ్స్క్రైబరు కొంచెం బాగా తెలిసినటువంటి వ్యక్తి రాఘవరావు. అతను దాదాపుగా ఒక చిన్న బిజినెస్ అనేటువంటిది చేసుకుంటూ ఉంటాడు అన్నమాట. ఇంటి దగ్గర కిరాణా షాప్. అతను ఇంతకుముందు నన్ను కలవడం అనేటువంటిది జరిగింది. అయితే స్టాక్ మార్కెట్లో ఇతను సక్సెస్ఫుల్గా ఒక వండర్ఫుల్ రిజల్ట్స్ని సాధిస్తూ అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తూ ఉన్నాడు. అతను రాత్రి నన్ను కలవటం ఇవన్నీ కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయటం. అతను దాదాపుగా పర్ మంత్ వచ్చేసి నియర్లీ 70 to 1 lakh సంపాదిస్తున్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇదేంద్రా బాబు, ఈయన సంపాదించడం ఏంటి అంటే నువ్వే కారణం అన్నట్టుగా అన్నాడు నాతోటి. నా వీడియోస్ ద్వారా ఇన్స్పైర్ అయ్యారు. మరీ ముఖ్యంగా నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, నేను గతంలో 6 నెలల క్రితమే పులి స్ట్రాటజీ అని ఒక స్ట్రాటజీని చెప్పాను. టైగర్ స్ట్రాటజీ అనేటువంటిది. ఈ టైగర్ స్ట్రాటజీని అతను బాగా క్యాచ్ చేశాడు. సహజంగా ఏంటంటే ప్రతి వ్యక్తి రకరకాలైనటువంటి స్ట్రాటజీస్ని వీటన్నిటిని ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉంటారు. బట్ మనం ఒకదాన్ని నమ్ముకొని మనం కనుక దాన్ని పర్ఫెక్ట్గా పక్కాగా కనుక ఇంప్లిమెంటేషన్ అనేటువంటి చేయగలిగితే వీ కెన్ గెట్ గుడ్ రిజల్ట్స్. దానికి ప్రత్యక్ష నిదర్శనమే ఈ రాఘవరావు. సో ఇతను ఎప్పుడైతే నేను పులి స్ట్రాటజీ అంటే గతంలో అతను సూపర్ ట్రెండ్ అని, మూవింగ్ యావరేజెస్, RSI ఇట్లాంటివన్నీ ఉపయోగించాడు. బట్ ఈ కాంట్ గెట్ గుడ్ రిజల్ట్స్. హీ డిడెంట్ గెట్ గుడ్ రిజల్ట్స్. సో అతను ఎప్పుడైతే పులి స్ట్రాటజీని ఫస్ట్లో మామూలుగా ఏముందలే అన్నట్టు అనుకున్నాడు. తర్వాత మెల్లమెల్లగా దాన్ని ఒక 1 week ప్రాక్టీస్ చేయడం, ఆ తర్వాత 1 lotతో ట్రేడ్స్ చేయడం, ఆ తర్వాత 2 lots తోటి ట్రేడ్ చేయడం. ఇప్పుడు 2 lots 3 lotsతో ట్రేడ్ చేస్తూ రోజుకి 1 or 2 trades మాత్రమే తీసుకుంటూ అద్భుతం మినిమం 50,000 rupees పర్ మంత్ తీసుకుంటున్నాడు. అంటే అతను ఎంత సక్సెస్ అయ్యాడో ఒకసారి ఆలోచించండి. నేనే చెప్పింది స్ట్రాటజీ అని, కానీ నేను సంపాదించడంలా. ఎందుకని? ఇప్పుడు మనము రకరకాలైనటువంటి కోణంలో ఆలోచించవచ్చు. నా ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు, కొన్ని లిమిటేషన్స్ నాకుంటాం, నా బిజీ వర్క్లో ఉండటం, వీటన్నిటి కారణంగా నేను చెప్పింది నేను సక్రమంగా ఫాలో కాలేదు, అంటే రెగ్యులర్గా ఫాలో కాల. బట్ ఆ సపోర్ట్ అనేటువంటిది పుల్ స్ట్రాటజీ యొక్క సపోర్ట్ అనేటువంటిది ఏదైనా ఇంట్రెస్ట్ తీసుకునేటప్పుడు తీసుకుంటా ఖచ్చితంగా. కానీ ఇతను పక్కాగా దాన్ని తప్ప ఇంకా దేన్ని ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది చేయడం లేదు. సేమ్ నిఫ్టీలో, సెన్సెక్స్లో రెండిట్లో వాడుతూ మంచి రిజల్ట్స్ అనేటువంటిది సాధిస్తున్నాడు. సో ఇటువంటి వ్యక్తులు ఖచ్చితంగా అంటే స్టాక్ మార్కెట్లో సంపాదించడం అనేటువంటిది ఒక డిఫికల్ట్ టాస్కే. కానీ ఒక కన్సిస్టెన్సీ లెవెల్లో ఒక స్ట్రాటజీని మనం గనక పట్టుకొని వేలాడుతూ దాని పక్కాగా ప్రణాళికతో గనక ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే, అంటే స్టాప్ లాస్ని, టార్గెట్స్ని పక్కాగా గనక మెయింటైన్ చేయగలిగితే వీ క్యాన్ గెట్ గుడ్ రిజల్ట్స్. దాంట్లో ఎటువంటి సందేహం అనేటువంటిది లేదు. కాబట్టి ఇతని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి? మీరు చాలామంది ఏమవుతుంటారు, వాడు చెప్పాడు, వీడు ఇంకో కాపీ ట్రేడ్ స్టార్ట్ చేశాడు, లేకపోతే ఇంకోటి ఇది చేశాడు, మనం పరిగెత్తుదాము, మనకి ఏడ కుదురుతుంది అనేటువంటి ఒక కాన్సెప్ట్లో ఉంటూ ఉంటాం. ఇతరుల మీద ఆధారపడటం ద్వారా మన జుట్టు వాళ్ళ చేతికి ఇచ్చినట్టే లెక్క. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఒక స్ట్రాటజీని పక్కాగా నమ్ముకొని దాన్ని కనుక ఏదైనా సరే సింపుల్ స్ట్రాటజీ 1:2 రేషియోలో ఉన్న స్ట్రాటజీ చాలు. ఇక్కడ స్ట్రాటజీ అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు అని నేను ఎప్పుడో చెప్పాను. నేను మొన్న వీడియోస్లో కూడా చెప్పాను. 10% స్ట్రాటజీ, 10% రిస్క్ రివార్డు, 80% మీ సైకాలజీ అనేది. మీ సైకాలజీని మీరు కరెక్ట్ చేసుకోగలిగితే చాలు. యూ క్యాన్ గెట్ గుడ్ రిజల్ట్స్, యూ క్యాన్ క్రియేట్ ది వండర్స్. సో అటువంటి విధానం అనేటువంటిది లేకుండా మనం కనుక ఏదోలే చేస్తున్నాము, ట్రేడ్ అనేటువంటి చేస్తున్నాము, ఈరోజు ఈ స్ట్రాటజీ, రేపు ఇంకో స్ట్రాటజీ, రేపు ఇంకోటి బ్రేక్అవుట్, ఈరోజు ఒకటి గుర్తురా అంటే బుర్రలో 10 స్ట్రాటజీస్ పెట్టుకుంటే ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతారు. దాంట్లో ఎటువంటి డౌటే లేదు. మన బ్రెయిన్లో ఒక స్ట్రాటజీని ఇంప్లిమెంటేషన్ చేసుకొని దాన్ని నమ్ముకొని, అమ్మ నువ్వే ప్రత్యక్ష దైవం, నువ్వే లక్ష్మీదేవి, నువ్వే నాకు తీసుకు డబ్బులు ఇవ్వు అనేటువంటి ఒక కోణాన్ని కనుక మీరు కనుక ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే ఖచ్చితంగా రిటర్న్స్ అనేటువంటివి వస్తాయి. సహజంగా స్టాక్ మార్కెట్ అనేటువంటిది ఒకరోజు తీసుకుంటుంది, ఒకరోజు ఇస్తుంది. స్టాక్ మార్కెట్ తీసుకునేటప్పుడు అంటే మనం లాస్ అయ్యేటప్పుడు ఆ లాస్ని లిమిటెడ్గా పెట్టుకోవటం, అదే మనం తీసుకునేటప్పుడు
మన లాస్ కంటే 2 రెట్లు 3 రెట్లు ఎక్కువగా ఉండే విధంగా డిజైన్ కనుక చేసుకోగలిగితే పక్కా సక్సెస్ అనేటువంటిది ఉంటుంది. ఈ పులిష్ స్ట్రాటజీలో మనం సిపిఆర్‌ని ఉపయోగించాము. 2 టైమ్స్ రిజెక్ట్ కాకపోతే అసలు ఎంటరే కావట్లే అతను. గబక్కన ఒకసారి రిజెక్ట్ అవ్వగానే ఏముందిలే ఇంకేముందిలే అని చెప్పేసి అవుతుంది. అంటే ఒక బౌండెడ్‌గా దీనికే నిగ్రహంగా నిలబడి ఉండాలి అనేటువంటి ఒక విధానంతో ముందుకు గనుకెళ్తే సక్సెస్ అనేటువంటిది చాలా తేలిగ్గా ఉంటుంది. నేను నా ఇనీషియల్ స్టేజెస్‌లో ఇప్పుడు నేను స్టాక్ మార్కెట్ అనేటువంటిది 3, 4 ఇయర్స్ నుంచి అబ్జర్వేషన్ చేస్తున్నా. మనం చూస్తున్నాం అంతకుముందు ఒక వ్యక్తి అలీ అనేటువంటి వ్యక్తి ఉండేవాడు. అతను ఎందుకని యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌లో ఇప్పుడు లేడు. అప్పుడైతే యూట్యూబ్ ప్లాట్‌ఫామ్ కూడా ఉంది. అతను నిజంగా తను ఏదైతే అంటే ట్రేడింగ్‌కి దేనికైతే స్టిక్ అయి ఉంటాడో దాన్ని పక్కాగా అమలు చేసేవాడు. అతను లైవ్ ట్రేడ్ చేసినటువంటి వీడియోస్ అవి కూడా పెట్టేవాడు అప్పుడు. ఇప్పుడు అది లేదు మరి. నేను అతనికి నిజంగా చాలా మంచి అతన్ని చూసి నాకు ఒక స్టాక్ మార్కెట్ అంటే ఇంట్రెస్ట్ అనేటువంటిది కూడా కలిగింది. సో అతను వీడియోస్ కోసం నేను ప్రతిరోజు చూసేవాడిని. తను ఏదైతే ఒక ప్రిన్సిపల్ అనేటువంటిది ఉంటుందో ఆ ప్రిన్సిపల్ని పక్కాగా ప్రణాళికాబద్ధంగా ఇంప్లిమెంటేషన్ చేసేవాడు. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నీ ప్రాఫిట్ అనేటువంటిది ఇప్పుడు నీ ప్రాఫిట్ ₹20 ₹30 ఉన్నది అనుకోండి. అది ₹100కి వెళ్తుందన్నా కూడా అతను ఆ 20, 30కే ఖచ్చితంగా స్టిక్ అయి ఉంటాడు. అలాగే స్టాప్ లాస్ అంటే లాస్ అనేటువంటిది ₹20 ఉన్నది. తర్వాత స్టాప్ లాస్ అనేటువంటిది ₹10 ఉంది. ₹20 స్టాప్ లాస్ కొట్టిద్దన్నా కూడా సరే కొడితే కొట్టనులే అని అట్లానే ఉంచుతాడన్న. సో స్ట్రిక్ట్‌గా మనం ఒక విధానాన్ని కనుక ఇంప్లిమెంటేషన్ చేసేటట్టయితే అది ఖచ్చితంగా మనకి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అనేటువంటిది ఇస్తుంది. ఈ రాఘవయ్య అనేటువంటి వ్యక్తిలో కూడా సేమ్ ఇదే ప్రిన్సిపల్‌ని అతను ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాడు. నాకే చాలా అంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. కాబట్టి మై డియర్ ట్రేడర్స్, మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే స్టాక్ మార్కెట్ జర్నీలో మీరు ట్రేడ్ చేసేటువంటి విధానంలో ఇప్పుడు ఎట్లయితే రాఘవయ్య ఒకదానికి స్టిక్ అయి ఉన్నాడు, మీరు కూడా మీకు తెలిసిన స్ట్రాటజీ ఒకటి ఉంటుంది. 100 వీడియోస్ చూడబాకండి, 100 మందిని నమ్మబాకండి. అసలు యూట్యూబ్ వీడియోస్ చూడటమే మానేసేసి పక్కా ప్రణాళికతో మీరు అనుకున్నటువంటి విధంగా మీ స్ట్రాటజీని ఇంప్లిమెంటేషన్ చేస్తూ మీ స్ట్రాటజీస్కి కావాల్సినటువంటి రిస్క్ రివార్డ్ని సక్రమంగా మెయింటైన్ చేస్తూ అలాగే ఒక సైకాలజీని మీరు కరెక్ట్‌గా చేసుకొని అంటే కొడితే కొట్టిందిలే స్టాప్ లాస్ లేకపోతే కొడితే కొట్టిందే టార్గెట్ అనేటువంటి కోణంలో మీరు ఎప్పుడైతే రాగలుగుతారో అప్పుడు మాత్రమే స్టాక్ మార్కెట్‌ని సంపాదించగలరు. స్టాక్ మార్కెట్‌లో సంపాదించకపోవడం అంటూ ఏమి ఉండదు. కానీ మనల్ని మనం కరెక్షన్ చేసుకోకుండా స్టాక్ మార్కెట్ మన దగ్గర నుంచి డబ్బులు దొబ్బేస్తుంది అని అనుకుంటే అంతకంటే హాస్యాస్పదమైనటువంటి విషయం మరొకటి ఉండదు. కాబట్టి ఇప్పటికైనా సరే మీ మైండ్ సెట్స్ని మార్చుకోండి. మీరు సరైనటువంటి ఒక్క స్ట్రాటజీని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది చేయండి. ఖచ్చితంగా మీరు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ సాధిస్తారు. ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ నుంచి డబ్బులు సంపాదించగలుగుతారు. థ్యాంక్ యూ.